జ్యోతిష్యం జ్యోతిష్యం ఎందుకు చెప్పిస్తారు కదా? ఎందుకు చెప్పిస్తారు? చిన్నప్పుడు నాకు జ్యోతిష్యం చెప్పించారు మా ఇంట్లో. ఆడెవడో వచ్చాడండి ఈదులో నుంచి, తీసుకెళ్లారు, ఆడ ముందు కూర్చోబెట్టారు. బాబు బాగా అదే అది చెప్పిన తర్వాత అనుకుంటే అది చెప్పట్లేదు. అదే బాబు బాగా ఎదుగుతాడు, బాబు బాగా సంపాదిస్తాడు, బాబట ఇంటర్మీడియట్ దాటేసిన వెంటనే కారు కొంటాడని చెప్పాడు. కారు కన్నది ఇంటర్ పోయింది నాకు. జ్యోతిష్యం అనేది బాగా వినాలి. జ్యోతిష్యం అనేది ఈ మధ్యకాలంలో బాగా దాన్ని ల్యాప్టాప్లు ముందెట్టుకుని, మళ్ళీ ల్యాప్టాప్ లేదు, ల్యాప్టాప్ ముందెట్టుకుని న్యూస్ ఛానల్లో కూర్చుని చెప్పండి మీరు ఏ రాసి అని అడుగు, చెప్పండి ఏం చేస్తారని ఏవేవో చెప్పారు. సమంతాకి నాగ చైతన్య కూడా అదిరిపోతే ఫ్యూచర్ అని చెప్పారు. ఏమైంది అని అడుగుతున్నారు. ఏమైనా జ్యోతిష్యులు లేదు. మరలా మరొక మాట చెప్పనా, అలా ఉంటది ఇలా ఉంటదని చెప్పిన ప్రతిదీ రివర్స్ జరుగుతుంది. ఎందుకంటే జ్యోతిష్యం అంటే భవిష్యత్తు ఎప్పటికీ తెలియదు.